చెప్పండి? కనీసం మాట్లాడడానికి ఏమైనా అర్థమవుద్దా కనీసం? శిఖరాబాద్, సంగారాబాద్, సంగారాబాద్, హైదరాబాద్ అంటాడు. ఏమైనా అర్థమైందా? నాకు కూడా హైదరాబాద్ ఒకటి అర్థమైంది దేవుని కృపను బట్టి. ఇంకేం అర్థం కాల. బర సికంద్రాబాద్ అంట అన్నది అదేనానే? ఎక్కడ అదేనా? బరబరేనా? ఏం బరబర గిరగర సికంద్రాబాద్, హైదరాబాద్. ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు, అదొకటి తెలుసు నాకు. ఏంటి ఇది చెప్పండి? మరి మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటారంటే నా దగ్గర రాడయ్యే చెబుదామంటే వినండి అయ్యే. ఇది ఉట్టిదన్నమాట. తెలుసుకోవాలి. ఎన్ని ఏంటంటే మనుషులను ప్రలోభ పెట్టి చేసే ప్రక్రియ తప్ప ఇది వాక్యసాన కాదు. అది అప్పుడు సందర్భం. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఆనంద్ గారి కంప్యూటర్ ఉందండి, దాన్ని టైపింగ్ చేస్తూ ఉంటాడు. టైపింగ్ అనే పది ఎందుకు వచ్చింది? అంతకుముందు టైప్ ఉంది. ఇప్పుడు మీరు కంప్యూటర్ టైప్ పెడతారండి? పెట్టండి, కంప్యూటర్ తీసుకొని టైప్ పెట్టండి. మరి ఇదివరకు ఇప్పుడు జిరాక్స్ చక్క మంచి మిషన్ వచ్చినాయి. 40,000, 50,000, ₹1,00,000 అన్ని జిరాక్స్ వచ్చినాయి. ఒకసారి పెడితే అన్ని ప్రింట్లు వచ్చేస్తాయి. ఇదివరకు మరి జిరాక్స్ ఎలా ఉంటుందంటే ఒక పేపర్ తయారు చేసి దాన్ని కార్బన్ పేపర్ పెట్టి ఇలా చుట్టేవాళ్ళు, ఇలా ఇలా తిప్పేవాళ్ళు. ఆనంద్ గారికి తెలియలేదు, మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆయన కూడా ఇలా తిప్పితే ఏమవుద్దంటే ఆ కార్బన్ పేపర్ మీద అప్పుడు అదేమవుద్దంటే అది కాపీ కొడద్ది. ఒక్కొక్కటే మళ్ళీ తీసి మళ్ళీ రుద్దాలా. మీరు అది తీసి తెచ్చుకోండి, మరి ఏం చేద్దాం? అది అప్పుడు అయిపోయింది, అది దాని గొడవ వదిలిపోయింది. ఇంకా మళ్ళీ అదే పట్టుకుంటే ఏమది? ఇక జిరాక్స్ తినప్పుడు ఆనంద్ గారు ఇక తిప్పుతూ ఉండాలి. ఇక రోజంతా తిప్పుతుండగా ₹1 వస్తూ ఉంటుంది. ఇక సాయంత్రానికి ₹10 వస్తాయి అయ్యగారికి. అది ఆ సందర్భంలో వాళ్ళకి అవసరం కాబట్టి చేసిపోయింది, అక్కడ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇక దానికి ప్రాక్టీస్ చేయడం లేదు. అక్కడ జరిగిన తర్వాత మరలా మీరు ఒకవేళ బైబిల్ చదివి ఉంటే మీరు 100 సార్లు 1000 సార్లు చదివినా కూడా తర్వాత అపోస్తలుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనుసరించినటువంటి యేసు ప్రభువారితో ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఎవరైనా భాషలు మాట్లాడారా? అంటారండి? నో, ఎవరు లేదు. మరి మాట్లాడాలిగా, సంఘానికి అప్పుడు అవసరమేగా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, తర్వాత కంటిన్యూ అయ్యింది కదా, శ్రమలు వచ్చింది, సంఘం అంతా విడిపోయింది కదా, బూదిగంతమ సువార్త ఉంటున్నాడు కదా, మరి భాష ఆ తర్వాత లేదే. అక్కడ లేనిది, అప్పుడు లేనిది, అప్పుడు ప్రాముఖ్యంగా ఆ 16 దేశాల తర్వాత జరిగినటువంటి సందర్భం, నెక్స్ట్ తర్వాత లేనటువంటి ఈ ప్రాక్టీసు, ఈ అలవాటు, అపోస్తులు చేయనటువంటి అలవాటు, తర్వాత ప్రత్యక్షంగా పౌలు గారికి బయలుపరిచి 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారు కూడా చేయలేదే. పౌలు గారు ఎక్కడ మాట్లాడండి కనీసం? ఆయన కూడా మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఇదంతా భ్రమ కాదా? క్రైస్తవ్యాన్ని తెలియని వారికి భ్రమ పెట్టి విద్య కాదు ఇదంతా. అది క్రైస్తవులు మనం వాక్యం తెలియపోతే ఈ పాస్టర్లు అనుకున్న దొంగ పాస్టర్లు మనల్ని భ్రమ పెడతారు. చదువు రాకపోతే అంబేద్కర్ గారు ఏమని చెప్పండి, చదువు రాకపోతే మనల్ని మోసం చేస్తారు. చదువు రాకపోతేనేమో అక్కడ అటు మోసం చేస్తారు లోకపరంగా. వాక్యం తెలియపోతేనేమో పాస్టర్లు అనేవాళ్ళు, పాస్టర్లు కాదు, పాస్టర్ అని మోసం చేయడు, పాస్టర్ అని వేషం వేసేవాడు మోసం చేస్తాడు. అందుకే నేను చెప్తా